నా బట్టి అయితే మీరు ఈ పని చేయరు కానీ మీ బట్టి అయితే మీరు ఈ పని చేస్తారు. నేనైతే ఈ లోకరిచ్చేవాడిని, మీరు పరమందున్న పరమదేవుడు మీకు వందనాలు. మీ ద్వారా నీ కార్యం జరగాలి, ఇది నేను చూడాలి బాబు. సహాయం చేయండి, కనికరించండి. పురుకొల్పండి ప్రజలను, వేల వేసి పిలవండి మా ప్రజలను. నీ శక్తితో నింపండి మా ప్రజలను, నీ సన్నిధితో నింపమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఫేస్బుక్ ఆడియో సరిచేయాలి. ఫేస్బుక్ ఆడియో సరిచేయటానికి ఇష్టపడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, పాటలు పాడుకుంటూ దేవుణ్ణి గణపరచుదాం. జుంటు తేని దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలము. అందరికీ వచ్చిన పాటే కదా, అందరూ నోరు విప్పి చక్కగా పాడి పరిశుద్ధ దేవుని గణపరచాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. జుంటు తేని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటు తేని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్యను గ్లోరీ. జుంటుతేని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటుతేని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జీవితకాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జుంటుతేని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటుతేని దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. దేవునికి మహిమ కలుగును గాక. పాట మధ్యలో మరలా పాడుకుందాం. వాక్యము చాలా మంది వినాలని ఆసక్తి చూపుతూ ఉన్నారు. దేవుడు వాక్యము వినాలని అందరూ ఆసక్తి చూపుతూ ఉన్నారు. కాబట్టి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మిగతా పాట తర్వాత పాడుతూ దేవుణ్ణి గణపరచుదాం. వాక్యము మనం నేర్చుకుందాం. వాక్యము మనము నేర్చుకొని పరిశుద్ధ దేవుణ్ణి గణపరచుదాం. వాక్యము మనం నేర్చుకొని
పరిశుద్ధ దేవుణ్ణి గణపరచుదాం. ఓ చిన్న మారు ప్రార్థన చేద్దాం. వాక్యము నేర్చుకుందాం, వాక్యం నేర్చుకుందాం, వాక్యం నేర్చుకుందాం. వాక్యము నేర్చుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మా మధ్యలో మీరు వచ్చినందుకే మీకు వందనాలు. వాక్యము మీది, వాక్యము మాతో మాట్లాడండి. ఈ స్వరం ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారందరి మీద మీ కనికరమించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. వాక్యము నేర్చుకుందాం, వాక్యము నేర్చుకుందాం, వాక్యము నేర్చుకుందాం. చాలాసార్లు మనం చాలామంది పిలవటం చూస్తాం. వాళ్ళు పిలుస్తున్న పిలుపుకు ఒక్కొక్కసారి లోబడతాం, ఒక్కొక్కసారి లోబడం. యేసు క్రీస్తు వారు కూడా మానవ జాతిని పిలిచాడు. ఈ భూమి మీద ఒక బిడ్డని తండ్రి పిలిచినట్టుగా, ఒక తల్లి ఒక బిడ్డను పిలిచినట్టుగా యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద మానవ జాతిని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు గల కారణం ఏమిటి అని ఈరోజు మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు వారు పిలుపుకు కారణం, ఆయన ఎందుకు పిలుస్తూ ఉన్నాడు, వాట్ పర్పస్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు మానవ జాతిని ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? ఒక కొడుకును ఒక తండ్రి ఎందుకు పిలుస్తాడంటే, ఏదో పని ఉంది, ఏదో పని ఉంటేనే పిలుస్తాడు, అంతే కదండి. ఒక తండ్రి కొడుకుని దేని పిలుస్తాడు? ఏదైనా పని ఉంటేనే పిలుస్తాడు. ఊరికనే మాట మాటకి పిలవడు కదా. ఆ తండ్రి అవసరత ఆ బిడ్డ తీరుస్తాడని, ఆ బిడ్డకు ఈ తండ్రి శక్తి అయిన ప్రజలారా, జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని వినండి. చాలా జాగ్రత్తగా వినండి దేవుడి వాక్యాన్ని. యేసు ప్రభు వారు మానవ జాతిని పిలిచాడు అంటే ఆయనకు ఏదో నీ అవసరత ఉన్నది, నీ ద్వారా ఏదో పని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాలను కొన్ని నిమిషాల పాటు మనము ధ్యానం చేసుకుందాం, మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారి పిలుపు గురించి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మా అబ్బాయి ఉన్నాడు, వాడి పేరు దయాస్వరూప్. అరే దయా అని పిలుస్తూ ఉంటాను, ఎందుకంటే ఏదైనా పని అవసరత ఉంటుంది కాబట్టి. వాడు వెంటనే డాడీ అని స్పందించగానే వాడు మాట విన్నాడని తండ్రిగా నాకు ఆనందం అవుతుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా దేవుడిదే చెప్తూ ఉన్నాడు. పరమ తండ్రి పిలిచినప్పుడు బిడ్డ ఎప్పుడైతే, మనిషి ఎప్పుడైతే స్పందిస్తాడో పరమ తండ్రి కూడా ఆనందిస్తాడు. పరమ తండ్రి ఆనందిస్తాడు. ప్రియులారా,
ఈరోజు నిన్ను నన్ను ఈ స్థలానికి లేకపోతే ఆయన పని కొరకు లేకపోతే ఆయన మందిరానికి ఆయన సన్నిధికి ఎందుకు రమ్మంటున్నాడంటే ఆ విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ మాటను మీరు చూస్తారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ మాటను చదివి సహకరిస్తారు. మొదటి అధ్యాయం రోమాపత్రిక 7వ వచనం. సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పబడిన ఒక మంచి సత్యం మీకు కనబడుతూ ఉంది. పరమ తండ్రి మానవ జాతిని ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. రే అని పిలుస్తూ మిమ్మల్ని ఎందుకు పిలుస్తూ ఉన్నానో తెలుసా? మిమ్మల్ని పరిశుద్ధుల గుంపులో చేర్చడానికి. మీరు పరిశుద్ధులుగా ఉండాలన్నది నా ఆశ. మీరు పరిశుద్ధులుగా ఉండాలన్నది నా ఆశ. మిమ్మల్ని పిలవడానికి గల కారణము క్రీస్తు వారిగా ఉండడానికి, క్రీస్తు కుటుంబముగా ఉండడానికి, క్రీస్తు బిడ్డలుగా ఉండడానికి మిమ్మల్ని నేను పిలిచితిని అన్నాడు యేసు ప్రభువారు. మొదటే ప్రారంభించాను. ఒక తండ్రి పిలవగానే ఒక బిడ్డ స్పందిస్తే ఆ తండ్రి ఆనందిస్తాడు. ఖాతరు చేయకుండా వెళ్ళిపోతే ఈ తండ్రికి బాధేస్తుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అలాగే ఈరోజు ప్రపంచ మానవ జాతిని నా యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు. మరి మానవ జాతి ఈరోజు స్పందించకపోతే ఆయన పిలుపుకు నీవు కానీ స్పందించకపోతే, ఆయన పిలుపుకు నీవు ఆయన దగ్గరికి రాకపోతే ఆయన కూడా తన మనస్సులో నొచ్చుకుంటాడు. ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ స్వరం ఎంతమంది అయితే వింటూ ఉన్నారు వాళ్ళందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అవసరత తీర్చడానికి కాదు, నీ అవసరత ఆయన తీర్చడానికి నేను పిలుస్తూ ఉన్నాడు. గమనించాలని ప్రభు యేసుక్రీస్తు వారి పక్షముగా కోరుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు నిన్ను నన్ను ఎందుకు యేసు ప్రభు వారు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి. చెప్పండి అందరూ, ఎందుకు పిలిచాడట? పరిశుద్ధులుగా ఉండడానికి. పరిశుద్ధులుగా ఉండడానికి నేను పిలిచినప్పుడు నువ్వు స్పందించాలి. నీ ఎవరి ప్రపంచంలో ఒక వ్యక్తిని పరిశుద్ధంగా మార్చలేరు, ఒక యేసు ప్రభు వారు తప్ప. ఒక వ్యక్తిని పరిశుద్ధులుగా మార్చే ఏకైక మార్గము యేసు ప్రభు వారిదని చెప్పటానికి ఇష్టపడుతూ ఉన్నాను. నా ప్రియమైన జనాంగమా, గమనిస్తూ ఉన్నారు కదూ, దేవుని స్వరాన్ని గమనిస్తూ ఉన్నారు కదూ, దేవుడి ఉద్దేశాలు గమనిస్తూ ఉన్నారు కదూ, దేవుడి ఆలోచనలు గమనిస్తూ ఉన్నారు కదూ, దేవుడి పద్ధతులు గమనిస్తూ ఉన్నారు కదూ. నా ప్రియమైన జనాంగమా, గమనించండి, దేవుడి కార్యము జరుగుతూ ఉన్నది. యేసు క్రీస్తు వారి పిలుపు గురించి ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి పిలుపు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన పిలుపులో ఉన్న మొదటి రహస్యం నిన్ను పరిశుద్ధుడిగా పిలవటానికి, నిన్ను పరిశుద్ధుడిగా మార్చటానికి,
నిన్ను తన వలె మార్చడానికి, యేసు క్రీస్తు వారి వలె మార్చడానికి ఆయనను పిలిచాడనే సత్యాన్ని గమనించాలి. మానవ జాతి అనుకుంటుంది మతమును మార్చుకోవటానికని, మానవ జాతి అనుకుంటుంది మతమును మార్చడానికని. కానే కాదు స్నేహితుడా, కానే కాదు. మతమును మార్చడానికి కాదు, నిన్ను పరలోకానికి చేర్చే పరిశుద్ధుడిగా మార్చటానికి నా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ కార్యం జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలతో ముచ్చటించాలని ఆశపడుతున్నాను. ఆయన పిలుపుకు కారణాల్లో మరికొన్ని కారణాలు మనం నేర్చుకుందాం. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుతారు 30 వచనం వరకు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నుండి కొన్ని విషయాలు చదువుతూ ఉండగా జాగ్రత్తగా వినండి. చక్కగా చదువుతూ ఉండగా చక్కగా వినండి, దేవుని గణపరచండి. దేవుని ప్రేమించే వారికి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. అది అక్కడ కొద్దిగా ఆగదాం. దేవుడు ఒక వ్యక్తిని పిలవడానికి రెండో కారణము మేలు కలగటానికి, మతం మార్చడానికి కాదు, మేలు కలగటానికే ఈ మానవ జాతిని పిలుస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మేలు అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తే, ఈ లోకము నుండి పరలోకాన్ని చూపించి ఒక మేలు నీకు దొరుకుతుంది. మేలు కలగటానికి ఆయనను పిలిచినాడు. మొదటిగా నిన్ను పరిశుద్ధపరచడానికి పిలిచాడు, రెండోది నీకు మేలు కలిగించడానికైనా పిలుస్తూ ఉన్నాడు. ఆ వచనాలన్నీ మనం చదువుతూ ఉండగా వింటాం, విని దేవుని కనపరుస్తాం. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. మేలు కలుగుటకై ఏమవుతామంట? సమకూర్చబడుతూ ఉన్నాయి. మనకు మేలు కలుగుటకై ఆయన పిలిచాడు. ఆయన పిలుపుకి ఎవరైతే లోపడతారో సమస్తము సమకూర్చబడతాయి. సమస్తము సమకూర్చబడతాయి. దేవుని పిలుపుకు నువ్వు లోపడితే చాలు, దేవుని దాసుడికి నువ్వు లోపడితే చాలు, దేవుని మాటకి నువ్వు లోపడితే చాలు. అప్పుడు నీకు మేలుతో ఆయన తృప్తిపరిచి సమస్తాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆయన పిలుపుకి నువ్వు లోపడాలి. ఆయన పిలుపుకి నువ్వు లోపడితే సమస్తము సమకూర్చి పెడతాడు. చాలాసార్లు సమస్తము సమకూర్చాలని ఆయనకు ఆశ ఉంది, కానీ సమస్తము సమకూర్చిన దాన్ని తీసుకోవటానికి మానవుడికి కోరిక లేదు. ఈ లోక పద్ధతిలో వెళ్తూ ఉన్నాడు, దైవ పద్ధతుల్లోకి రావటం లేదు. సమస్తము సమకూర్చి పెట్టడానికి ఆయనను పిలిచినాడు. నీకు మేలు కలుగుటికే, మతం మార్చడానికి కాదు. మతము అని అంటూ ఉన్నారు ప్రజ, కులమని కొట్టుకుంటున్నారు మానవ జాతి. ఈరోజు నా ప్రభు మీతో చెప్పమన్న మాట ఏమిటంటే, మతం వల్ల మోక్షము అని మేలు జరగదు నీకు. కులము వల్ల మానవుడికి మేలు జరగదు. మానవుడికి మేలు ఏదైనా జరగాలంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆ మేలు సమస్తము సమకూర్చి పెడతాడు ఆయన. ఇంకా అలాగ చదువుకుంటూ పోతే ఇంకా అలా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొకటకు. అది రెండోది. ఆ మూడోది, మొదట యేసు ప్రభువులో పరిశుద్ధులుగా మార్చబడ్డానికి, రెండోది మేలులతో నిన్ను తృప్తిపరిచి సమస్తమును సమకూర్చి పెట్టడానికి నిన్ను పిలిచాడు, మూడోది
యేసు ప్రభు స్వారూప్యములోనికి రావటానికి, అంటే యేసు ప్రభు రూపంలోనికి రావటానికి మానవ జాతిని ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏ రూపం అండి? ఏ రూపం? మా అబ్బాయిని నాకు ఫోటో చూపించాడు. ప్రపంచంలో కోటేసిండట, గుండెంతా కొట్టేసుకున్నాడు. తల మీద ఇంటికి లేవు, తల మీద ఇంటికి లేదో నాకు చూపించి ఈడే డాడీ ప్రపంచాన్ని కోటేసిండని. ఇప్పుడు ఈడు కూడా గుండు గీసుకున్నాడు. మరి ఈడు కోటేసిండో లేదో నాకు తెలియదు. నా ప్రియమైన స్నేహితులారా, అంటే ఆడులాగా ఈడు ఉండాలని, ఆ స్వరూపములాగా ఈ స్వరూపం ఉండాలని ఆలోచన చేస్తే చేయొచ్చు కాక, నేనంటాను యేసు ప్రభు స్వరూపంలోనికి రావాలి. యేసు ప్రభు రూపంలోనికి రావడం నేను పిలిచినాడు. ఎవరైతే యేసు ప్రభు రూపంలోనికి వస్తారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క రూపంలోకి వస్తారో వారు యుగ యుగాలు జీవించే స్వర్గాన్ని చూస్తారు. అయ్యా, మరి ఇప్పుడు యేసు పిలుస్తూ ఉన్నాడని ప్రతిరోజు వాక్యం చెప్తూ ఉంటే, రోజుకి సువార్త ప్రకటిస్తుంటే మానవ జాతి ఏమనుకుంటుందంటే మతం మార్చడానికి పిలుస్తూ ఉన్నాడు అని. రమ్మనుచున్నాడు అని దినకరన్ గారి ఒక పెద్ద ఆయన పాట, అది నాకు చాలా ఇష్టం. ఆ దైవజనుడు అంటే, నిన్ను ప్రభు యేసు ఏమని రమ్మనుచున్నాడు, నిన్ను ప్రభు యేసు వాంఛాతుతనా రమ్మనుచున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు, నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు, నిన్ను ప్రభు యేసు వాంఛాతుతనా వాంఛాతు రమ్మనుచున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందరూ ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందరూ ఆదరణ నీకిచ్చునని, గ్రహించు నీవు యేసుని చూచి అద్భుతమని ఇంపుకొందెను. గ్రహించు నీవు యేసుని చూచి అద్భుతమని ఇంపుకొందెను. రమ్మనుచున్నాడు, నిన్ను ప్రభు యేసు వాంఛాతుతనా తారాముగా రమ్మనుచున్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడుచును, కనుపాపములు కాపాడును, కన్నీరంతా తుడుచును, కనుపాపములు కాపాడును, తాను మేలువ కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. తాను మేలువ కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు, నిన్ను ప్రభు యేసు
నీకు మేలు చేయటానికి, యేసు ప్రభు వారిని పరిశుద్ధులుగా మార్చటానికి. అంత మాత్రమే కాదు ప్రియులారా, మూడవదిగా ఆయన స్వరూపంలోని నిన్ను మార్చడానికి ఆయన పిలుస్తున్నాడు. ఆయన రూపంలోనికి ఆయనలాగే మార్చడానికి, ఆయన ముఖ కవిలికిలాగా నీ ముఖ కవిలికలు చేయటానికి, ఆయనకు ఉన్నటువంటి పరిశుద్ధులాగా నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి, ఆయనకు ఉన్నటువంటి త్యాగము నీకు ఇవ్వటానికి, ఆయనకున్న మహిమ నీకు ఇవ్వటానికి, ఆయనకున్న శక్తి నీకు ఇవ్వటానికి, ఆయన స్వరూపముగా నిన్ను మార్చడానికి నా ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. చాలాసార్లు యేసు ప్రభు వారు శుభవార్త ఎక్కడైనా చెప్తే ప్రజలు ఎటకారంగా ఉన్నారు. యేసు ప్రభు గురించి ఎక్కడైనా మాట్లాడితే చాలా బలహీనముగా చూస్తున్న సందర్భం. నా ప్రియమైన జనాంగమా, యేసు ప్రభు వారు ఒక మతానికి చెందినవాడు కాదు, యేసు ప్రభు వారు ఒక కులానికి చెందినవాడు కాదు, యేసు ప్రభు వారు పరలోకానికి చెందినవాడు. భూలోకం మీద ఉన్న మానవుణ్ణి తన రూపములనికి మార్చడానికి వచ్చిన మహనీయుడైన ఆ మహనీయుని వెంటాడితే నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు. ఆ మహనీయుని వెంటాడితే మేలులతో నీకు అన్ని సమకూర్చి పెడతాడు. ఆ మహనీయుడితో నువ్వు నడవగలిగితే ఆయన రూపాన్ని నీకు ఇస్తాడు. 6 నెలలు సహవాసం చేస్తే వాడే వీడవుతాడట అని ఒక శాస్త్రం ఉంది భూమి మీద. నా యేసు ప్రభుతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు యేసులాగే మారుతావు. అందుకే నా ప్రభు నిన్ను పిలిచినాడు. ఈరోజు పాఠం ఏమిటయ్యా అంటే, యేసు పిలుస్తూ ఉన్నాడు. యేసు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? ఈరోజు పాఠం పేరు ఏంటి అంటే, యేసు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? యేసు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? యేసు పరిశుద్ధుడిగా మార్చటానికి. యేసు ఎందుకు పిలిచాడు? మేలులతో సమస్తము సమకూర్చిపెట్టడానికి. యేసు ఎందుకు పిలిచాడు అంటే, యేసు రూపంలోనికి రావటానికి. ఒక తండ్రి కొడుకు అనుబంధం ఇది, ఒక తండ్రి కూతురు అనుబంధం ఇది. రే నాయనా అని పిలిచాడు దూరముగా ఉన్న బిడ్డని. ఎందుకో తెలుసా? ఆ తండ్రి నీ మీద పెట్టుకున్న గొప్ప ఆశ. పిలిస్తే పలుకుతావని, రమ్మంటే వస్తావని, పిలిచినట్టనే మాట వింటావని ఆయన పిలిచాడు నిన్ను. నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతున్నావు, విన్నట్టుగా పారిపోతూ ఉన్నావు, నాకెందుకని వెళ్ళిపోతూ ఉన్నావు. ఒక విషయం చెప్పాలా? సృష్టికర్తగా దేవుణ్ణి నాకు ఎందుకు నేను వెళ్ళిపోతే బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో కాదు, సామెతల గ్రంథం ఏముంది? నేను చాలాసార్లు పిలిచాను, నన్న మాట రాలేదు. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, ఇప్పుడు నీకు బాధ వచ్చింది, నేను నిన్ను పట్టించుకున్నట్టుగా, నేను పట్టించుకున్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు గురించి ప్రపంచమంతా చాటుతూ ఉంటే ప్రజలు నాకెందుకని చాటేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు కాదులే అని. కాదు, నీకే ఈ శుభవార్త. ఆ సామెతల గ్రంథంలో రాయబడిన మాట చదువుతూ ఉన్నారు. జాగ్రత్తగా వినగలిగితే, సామెతలు 1వ అధ్యాయము 24వ వచనం నుంచి, నేను పిలవగా మీరు వినకపోతుంది. మీరేం చేశారు? వినకపోతుంది. నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయేది. నేను చెప్పిన బోధ ఆయన పిలవగా ఏం చేశారట? లక్ష్య పెట్టకపో. ఆయన పిలిస్తే ఎవరు లక్ష్య పెట్టట్లేదు. లక్ష్య పెట్టినట్టు కాపులు చేయకుండా తిరుగుతూ ఉన్నారు. నా ప్రభు అంటూ ఉన్నాడు. ఆ కింద అలా చదువుతూ ఉండగా, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దెంపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను
నేను నమ్ముతాను. నీకు భయము వచ్చినప్పుడు నీకు భయం వేసినప్పుడు నేను అపహాస్యము చేసేదను. నేను అపహాసము చేస్తాను. భయం నీ మీదకి భయం నీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు సుడిగాలి నీకు వచ్చినట్లు అపాయము కలిగినప్పుడు అపాయము కలిగినప్పుడు నీకు కష్టమును నీ కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. నేను అపహాసము చేస్తాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని మొరపెడతారు కానీ నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నేను జవాబు ఇవ్వను. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని నన్ను శ్రద్ధగా అప్పుడు వెతుకుతారు కానీ వారికి నేను కనబడకుందును. నేను వారికి కనబడకుందును. దేవుని స్తోత్రం. ఆయన పిలిచాడు మానవ జాతిని, వెనకపోతే ఆయన నిలవడం కాదంటాడట. గమనించండి దేవుని వాక్యం. మతమని కులమని డబ్బని హోదాని రాజకీయ పలుకుబడిని జ్ఞానవంతుని నాకేమి పర్వాలేదని ఒకవేళ ఆ సృష్టికర్తనే నేను కాదనుకొని వెళ్ళిపోతే ఆయన ఏమంటాడో అంటే తెలుసా? ఆయన ఏమంటాడో తెలుసా? నువ్వెవరువో నాకు తెలియదు అంటాడు. ఈరోజు చాలా మంది ప్రజలు మతము పేరిట కులము పేరిట యేసు ప్రభు యొక్క బోధను, యేసు ప్రభు యొక్క సువార్తను ఆటంకపరుస్తూ ఉన్నారు. చివరికి ప్రపంచానికి మిగిలే శాస్త్రము నువ్వెవరు వారి పక్కకి పొల్లిలాగా తోసిపడేస్తాడు. నువ్వెవరువో నాకు తెలియదు అంటాడు. నీకు శ్రమ వచ్చింది నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు మొరపెడుతూ ఉన్నాము కరోనా వైరస్ తగ్గిపోవాలని. కరోనా వైరస్ తగ్గిపోవాలని ఆయన నవ్వుతూ ఉన్నాడట. ఆయన కరోనా వైరస్ తగ్గించగల సమర్థుడు. కానీ ఈరోజు మన ప్రార్థనలు ఎందుకు వినట్లేదంటే ఆయన చెప్పినట్టుగా మనం చేయకపోగా కష్టం వచ్చిందని ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాతో సైతం శ్రమ వచ్చిందని ఉపవాస ప్రార్థనలు, బాధలు వచ్చాయని ఏదేదో చేస్తూ ఉన్నాం. పిలిచినప్పుడు ఆయన పిలుపుకి లోపడాలి మానవ జాతి. ఈరోజు మనం పాఠం పేరేంటి? యేసు పిలుచుచున్నాడు ఎందుకు. ఈరోజు పాఠం పేరేంటమ్మా? ఢిల్లు. ఈరోజు మన పాఠం పేరేంటి? యేసు పిలుస్తున్నాడు ఎందుకు. యేసు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా మారడానికి. యేసు క్రీస్తు వారు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? మేలులతో సమస్తమును సమకూర్చి పెట్టడానికి. యేసు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? దేవుని స్తోత్రం. మూడోది తన స్వరూపంలోనికి రావడానికి, తన రూపంలోకి రావడానికి. మళ్ళా రోమపత్రిక వచ్చేద్దాం. 8వ అధ్యాయం వచ్చేద్దాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. అది 4వది ఏంటి అంటే ఆయన ఎందుకు నిన్ను మొదటగా పిలిచాడంటే ఈరోజు నిన్ను నీతిమంతులుగా మార్చటానికి, నిన్ను నీతిపరుడుగా మార్చటానికి. అందుకే ఒక మంచి పాట ఉంటుంది. నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. నా విమోచకుడా
ఆయన నాలుగోదిగా ఎందుకు పిలిచాడంటే నీతిమంతుడిగా నిన్ను మార్చడానికి. ఈ ప్రపంచంలో నీతిమంతుడిగా మార్చే ఏకైక దారి యేసు ప్రభువు వారు మాత్రమే. నువ్వే మతము, ఏ కులము, ఏ దేవుడు, ఏ ఆలోచనో, ఏ రూపము, అది నీ ఇష్టము. కానీ నేను చెప్పాలనుకున్న మాట, యేసు ప్రభువు వారు పరిశుద్ధుడు, యేసు ప్రభువు వారు నీతిమంతుడు, యేసు ప్రభువు వారే పరలోకము నుండి దిగి వచ్చిన వాడు, యేసు ప్రభువు వారే సమస్తానికి మూలమైన వాడు. ఆ యేసు ప్రభువు వారు నిన్ను వెంబడిస్తే నువ్వు నీతిమంతుడిగా మారుతావు. చెప్పాలి, యేసు ప్రభువు వారు ఎందుకు పిలిచాడు? యేసు ప్రభువులో పరిశుద్ధుడిగా మారడానికి. రెండు, యేసు ప్రభు వారు ఎందుకు పిలిచారు? మేలులతో నింపడానికి, సమస్తము సమకూర్చి పెట్టడానికి. మూడో, దేనికి పిలిచాడు? నేను ఆయన రూపంలో మార్చడానికి. నాలుగో, దేనికి పిలిచాడు? నీతిమంతునిగా నేను మార్చడానికి, నీతిపరుడిగా మార్చడం. మతం మార్చడానికి కాదు. మతం నువ్వు పెట్టుకున్నావు మనిషి, కులం నువ్వు పెట్టుకున్నావు ఓ మనిషి. నా దేవుడు కులము స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభు ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభు దేనికి వచ్చాడయ్యా అంటే నేను నీతిమంతుడిగా మార్చడానికి, నేను పరిశుద్ధుడిగా మార్చడానికి, నేను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఆయన పిలిచాడు. నువ్వు అది వినక నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటే దేవుడు తన కోపమును రగిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన జనాంగమా, ఈరోజు నువ్వు ఏ మతము ఆయన అడగలేదు, కానీ నువ్వు మనిషిగా ఈ లోకానికి వచ్చావు. అది యేసు ప్రభు కృప. ఆ యేసు ప్రభు వారు ఈరోజు మరలా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ ఆస్తిని కొట్టడానికి కాదు, నీ సొమ్ము తీసుకోవడానికి కాదు, నీ ఇల్లు దోచుకోవడానికి కాదు. ఆయన నిన్ను పిలుస్తున్న దేనికో తెలుసా? నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి, నిన్ను మేలులతో సమస్తం ఇచ్చి నడిపించడానికి, నిన్ను ఆయన రూపంలో మార్చడానికి, నిన్ను నీతిమంతుడిగా మార్చడానికి. ఇప్పటికైనా గ్రహిస్తావా? గ్రహించకపోతే ఆయన పిలిపే ఆగిపోతుందేమో. ఈ కరోనా వైరస్ వల్ల సువార్త ఆగిపోయింది. గ్రామాల్లో సువార్త లేదు, పట్టణాల్లో సువార్త లేదు, సువార్త గుంపుగా వెళ్ళి సువార్త చేసే అవకాశాలు లేవు. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు. ఇంకా ఆగిపోతే అవకాశాలే కనబడుతున్నాయి. ఇంకా ఈ వైరస్ని కంట్రోల్ చేయడం ఎవరి తరఫు కావట్లేదు. ఒకవేళ సువార్త ఆగిపోతే ఇదిగో ఈ సోషల్ మీడియా ద్వారా నీకు దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొంది పాపాలు క్షమించే దేవుడు యేసు ప్రభువు వారిని, పాపము చేయని వాడే పాపాలు క్షమించగలడు. పాపము చేయని దేవుడు యేసు ప్రభువు వారిని నువ్వు గ్రహించి ఆయన పరిశుద్ధుల రక్తంతో కడగబడితే, ఆయన పిలుపుకి లోపడితే నేను ఆయన పరిశుద్ధపరుస్తాడు, సమస్తము సమకూర్చి పెడతాడు, ఆయన రూపంలోకి మారుస్తాడు, నేను నీతిమంతుడిగా మారుస్తాడు. నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆ రోమపత్రికలకు మరలా వెళ్తాం. ఆ చివరి మాట కూడా చదివి మనము ముందుకు సాగిపోదాం. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. నీతిమంతులుగా ఆయన తీరుస్తాడట. ఆ నీతిమంతుడు అయ్యాక ఆ బిడ్డల్ని మహిమపరుస్తాడు. ఏం చేస్తాడు? ఐదోదిగా మహిమపరుస్తాడు. ఎలాగా మహిమపరుస్తాడు? తనలాగే మహిమపరుస్తాడు. తాను ఎలా ఉన్నాడో అలాగే మహిమపరుస్తాడు. నిన్ను మహిమపరచడానికి చివరిగా ఆయన పిలిచాడు. ఎక్కువ వచ్చినా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇది ఎక్కువసేపు చూడడం నాకు తెలుసు. లైవ్ దేవుడు మాకు చెప్పాడు కానీ చేస్తున్నాం. మీరు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్న మాట, నేను నీతిమంతుడిగా మార్చి, నువ్వు నీతిమంతుడు అయితే నేను మహిమపరుస్తాను. నువ్వు నీతిమంతుడు అయితే నిన్ను ఆయన మహిమపరుస్తాడు. నువ్వు నీతిమంతుడివేనా? అసలు నీతిమంతుడికి ఎలా మారగలవు? యేసుక్రీస్తు వారి ద్వారే మారగలవు. మరొక దారి లేదు, మరొక దారి లేదు. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఎందుకు పిలిచాడంటే దేవుని పిల్లలుగా అవడానికి పిలిచాడట. 1 యోహాను పత్రిక
1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలను చదవగలిగితే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవగలిగితే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, అది మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు. యేసుక్రీస్తు పిలుస్తుంటే నీవేమో మతం అంటావు, మతముతో దేశాన్ని నింపాలనుకుంటావు. నా దేవుడు ఏమి చెప్తున్నాడంటే దేవుని పిల్లలాగా పిలిచినాడు. ఈ లోకస్తులుగా ఉన్న మానవుని పరమదైవమైన దేవుడు పరసంబంధమైన మనుషులుగా మార్చడానికి నా యేసు ప్రభు పిలుస్తున్నాడు. యేసు ప్రభు వారు ఎందుకు పిలుస్తూ ఉన్నాడే చాలా మందికి అర్థం కాదు. నేను నీ దగ్గర ఏదో ఆశించి కాదు, నేను ఏదైనా కోరుకోవట్లేదు, నేను పరిస్థితిగా మార్చాలని ఆయన ఆశ, నీకు అన్ని సమకూర్చిపెట్టి నీకు మేలు చేయాలని ఆయన ఆశ, తన స్వరూపములకు మార్చాలన్నదే తన ఆశ, నేను నీతిమంతుడిగా మార్చాలన్నది ఆశ, నిన్ను మహిమపరచాలన్నది ఆశ, ఆయన నిన్ను తన పిల్లలుగా పిలవబడాలన్నది ఆశ. ఈరోజు దేవుని బిడ్డలను పిలవబడతాం. క్రైస్తవులు అందరూ కూడా దేవుడి బిడ్డలు చెప్పుకుంటాం. ఎందుకో తెలుసా? ఆయన దేవుడి బిడ్డలు అవటాన్ని మనకు అధికారం ఇచ్చినాడు. యోహాను సువార్తలో మనం చదువుతాం, 1వ అధ్యాయంలో చదువుతాం, తను ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుడి పిల్లలైనట్లు అధికారం పొందుతారు. నీకు దేవుడు పిల్లలై అధికారం ఇవ్వడానికి ఆయన పిలిచినాడు. నువ్వు సాతాను బిడ్డగా ఉండకూడదని, లోకస్తుడిగా ఉండకూడదని, పాపములో ఉండకూడదని, దుర్మార్గుడిగా పిలవకూడదని, దరిద్రుడిగా పిలవకూడదని, దొంగడుగా పిలవకూడదని, విగ్రహారాధకుడిగా పిలవకూడదని, మతానికి సంబంధించినవాడుగా పిలవకూడదని ఆయన ఎందుకు పిలిచాడంటే దేవుడి పిల్లడుగా అవ్వడానికి పిలిచినాడు. దేవుని పిల్లలు అవ్వటానిగా పిలిచినాడు. నీవేమో ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు. ఆలోచించే సమయం లేదు. ఎవరి మరణం ఏ మూల వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడ మరణిస్తావో తెలియదు. ఈ లోకంలో నువ్వు మరణించక ముందే నువ్వు దేవుడి బిడ్డగా ఇక్కడ ముద్ర వేయబడాలి. దేవుడి బిడ్డగా నీవు ఇక్కడ ముద్ర వేయబడాలి. ఇక్కడ ముద్ర వేయబడకపోతే నీకు పరలోకము దొరకదు. ప్రియుడా, నువ్వు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఈ మాటలు నువ్వు దేవుడు పిల్లల అవ్వడానికి ఆయన పిలిచాడు. నాకొద్ది నేను దేవుడు పిల్లలు అవ్వనంటే నువ్వు దేవుడు పిల్లలు కాకపోతే నువ్వు సాతాను బిడ్డవి. అయితే సాతాను బిడ్డగానే మారాలి, అది దేవుడి బిడ్డగానే మారాలి. దేవుడి బిడ్డగా మారితే దైవలోకం వస్తుంది, సాతాను బిడ్డగా మారితే నరకం వస్తుంది. ఏది కావాలో నువ్వు నిర్ణయించుకో. యేసుక్రీస్తు వారు ఎందుకు పిలిచాడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేశాన్ని ఈ దేశాన్ని లాగేయడానికి కాదు, వాళ్ళ సామ్రాజ్యాన్ని ఈ సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి కాదు యేసుక్రీస్తు వారు పిలిచింది. ఇప్పుడు చాలా విషయాలు దేవుడు మాట్లాడినట్టుతో ఒకటి పరిశుద్ధిగా మార్చడానికి, తనలో నిన్ను మేలుతో సమస్తం ఇచ్చి నడిపించడానికి, తన స్వారూప్యం ఇవ్వటానికి, నీతిమంతుడిగా మార్చడానికి, నిన్ను మహిమపరచడానికి, నేను దేవుడి పిల్లలుగా పిలువబడడానికి. మనం అసలు దేవుడి పిల్లగా పిలువబడుతూ ఉన్నావా? నువ్వు దేవుడి బిడ్డగా పిలువబడుతున్నావు. ఒకవేళ రక్షించబడి నీవు బాప్తిస్మం తీసుకున్న నీవు దేవుడి బిడ్డగా పిలువబడుతున్నావు. అసలు దేవుడి బిడ్డ అనే అధికారం ఉన్నదా? అసలు దేవుడి బిడ్డనే అర్హత ఉన్నదా? ఒకసారి పరిశీలించుకోవాలని దేవుడి రోజు మాట్లాడు. దేవుడి పిల్లల వాళ్ళకి దేవుడు ఒక అర్హత ఉండాలి. దేవుడి పిల్లలకి దేవుడి బిడ్డ అనిపించుకోవాలంటే అర్హత ఏమిటంటే ఈ మొదట చెప్పాడు కదా, ఇది అర్హతలు. ఆ అర్హత ఉన్నవాడే దేవుడి బిడ్డ, లేకపోతే కాదు. ఆయన పిలుపుకి లోబడి వస్తే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. ఆయన పిలుపుకి లోబడి వస్తే నీవు సమస్తము సమకూర్చబడుతుంది. ఆయన స్వరూపంలోకి వస్తావు, నీతిమంతుడిగా మారిపోతావు, మహిమపరచబడతావు. ఇవి అర్హతలు. ఈ అర్హతలను స్వీకరించాలి. నా ప్రియమైన జనంగమా, ఇది బోధిస్తున్న నేను వల్ల రేపు బోధించకపోవచ్చు. నా మరణం నా పక్కనే ఉండొచ్చు, నాకేమి భయం లేదు. నేను ఎందుకు భయపడను అంటే నేను దేవుని బిడ్డను, దేవుని చుండే చోటకు పోవాలి. నీ లోకస్తునే కాదు,
ఈ లోకంలో ఉన్నది ఇది నాది కాదు. గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు, లేక యేసుక్రీస్తు వారు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? ఎందుకు ఈ సేవకులు సువార్తికులు ప్రతిరోజు సువార్త ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారంటే వాళ్ళ స్వభావం కాదు, దేవుడు చెప్పమన్నాడు. అందుకే పిలుస్తారు, రండి రండి యేసు ప్రభువు నమ్మండి, యేసు ప్రభువు నమ్మండి అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఎలాగ చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఎందుకు పిలుచుకున్నాడు అవన్నీ మనం నేర్చుకోవడానికి సమయం కొద్దిగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకున్న భవిష్యత్తు జ్ఞానమును మనకి ఇవ్వటానికి పిలిచాడు. ఒకటో పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రైన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొందు గల్తీయ చదవండి. అనగా పొందు గల్తీయ, కప్పదోకియ, ఆసియా, బితునియ అనే దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. దేవునికి మహిమ కలుగునుగా. అందులో ఆసియా ఖండం కూడా ఉన్నది. భవిష్యత్తు జ్ఞానమును గురించి ప్రపంచానికి చాటడానికి ఆసియా ఖండాన్ని కూడా పిలిచినాడు ఆయన. అంటే మన భారతదేశాన్ని కూడా పిలిచినాడు. భవిష్యత్తు జ్ఞానము అనగా పరలోకపు జ్ఞానము ప్రకటించడానికి నేను పిలిచినాడు ఆయన. భవిష్యత్తు జ్ఞానము నీ ద్వారా ప్రపంచానికి చాటాలి. ఓ భారతదేశమా, నీ ద్వారా ప్రపంచానికి భవిష్యత్తు జ్ఞానం ఇవ్వాలి, వెళ్ళాలి అని యేసు ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ భవిష్యత్తు జ్ఞానం ఏమిటంటే పరలోకపు జ్ఞానం. ఆశయాలు ఉన్నవారులారా, భవిష్యత్తు జ్ఞానం నీ ద్వారా వెళ్ళాలి ప్రపంచానికి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నిన్ను పిలిచినాడు. ఓ భారతీయుడా, నీవు భవిష్యత్తు జ్ఞానం నీకు తెలుసు, నీకు తెలియజేస్తాడు ఆయన. ఇప్పుడు నేను వెళ్ళి ప్రకటించాలి ప్రపంచానికి. ఏమిటి అది అంటే పరలోకం ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది. పరలోకానికి వెళ్ళాలంటే ఏమి చేయాలి, నరకానికి వెళ్ళాలంటే ఏమి జరుగుతుంది అని నువ్వు చెప్పాలి. దాని కొరకే నువ్వు పిలువబడ్డావు. దేవునికి స్తోత్రం. అదే పేతురు రాసిన పత్రికలో అంటాడు కదా, మీరు గమనిస్తే ఆ అధ్యాయం మీరు చదువుతారు. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి కొన్ని మాటలు లేక 10వ వచనం కూడా. తన మహిమను బట్టి గుణ అతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు 10వ వచనం కూర్చేద్దాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిత్యము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. ఇలాగా ఆ మధ్యలో వచ్చినాడు అన్నట్టే మనల్ని ఎందుకు పిలిచాడంటే వాడి గుణ అతిశయములను ప్రచురణ చేయగలుగుతాము. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. భారతదేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. భారతదేశము ప్రపంచానికి యేసుక్రీస్తుని గురించిన శుభవార్తను ప్రకటించాలి. ఇది భారతదేశం మీద బాధ్యతగా ఉన్నది. భవిష్యత్తు జ్ఞానం నీకు నేర్పుతాడు. ఓ భారతీయుడా, నువ్వు ధన్యుడు అంటాడు. ఇది యేసు ప్రభు వారు చెప్పిన సత్యం. అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణి గుణ అతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశము రాజులేని యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అందుకు మీరు పిలువబడ్డారు. యేసుక్రీస్తు ఎందుకు పిలిచాడంటే, అయ్యో నీ ఎకరాల భూమి కట్టడానికి కాదు, నీ మన్యాలు కట్టడానికి కాదు, నీ బంగారు గనులు తవ్వించుకోవడానికి కాదు. యేసు ప్రభు వారికి అవసరం లేదు. నీ బంగారం వద్దు, నీ ఆస్తులు వద్దు ఆయనకి. నీవు ఆయనకి కావాలి. నీవుగా ఆయన దగ్గరికి వస్తే నిన్ను తన వలె పరిశుద్ధిగా మార్చేస్తాడు. సమస్తము సమకూర్చి పెడతాడు. తాను స్వరూపంలోకి నడిపిస్తాడు. నీతిమంతుడిగా మారుస్తాడు. మహిమపరుస్తాడు. దేవుని పిల్లలను పిలవబడడానికి అవకాశం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, భవిష్యత్తు జ్ఞానం నీకు నేర్పుతాడు. భవిష్యత్తు జ్ఞానం నేర్పి నిన్ను వాడుకుంటాడైనా. అందుకే నేను రాజులుగాను యాజకులుగాను ఆయన నియమించినాడు. ఓ భారతీయుడా, ఈ సత్యం నేర్చుకోగలిగితే బాగుంటుంది. మతాల మధ్యన స్విచ్ పెట్టుకుంటే కొట్లాటకు కారకులైన మనుషులారా మారకపోతే కరోనా వైరస్ కాదు, ఆ కరుణాకరణ అయిన ఒక ఆయన ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఒక వీడియో చూసాను, అసలు తర్వాత చూడబుద్ధి కాలేదు. ఆడ పేరుతో ఇప్పుడు వచ్చింది కరోనా వైరస్. ఆడ వైరస్ లాంటిదేమో అతను దేవుని స్తోత్రం. ఈ కరోనా వైరస్ లాంటివాడు మానవ జాతి నరకాలను తీసుకుని చంపేస్తుంది కరోనా వైరస్. ఆ కరుణాకరకు గారు కూడా చంపేస్తున్నాడు అందరినీ. మతములని కులములని తెలియని విడిమిడి జ్ఞానంతో. నా ప్రియమైన జ్ఞానం దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పడానికి కారణం అతని మీద కోపము కాదు, అతనికి నాకు ప్రేమ. అతను కూడా రాజ్యులైన యాజక సమూహంలో చేర్చబడి భవిష్యత్తు జ్ఞానం నేర్పుతానన్న యేసు వైపు చూడగలిగితే నేను ఆనందిస్తాను. దేవుని కృప మీకు అందరికీ తోడుగా ఉండగాక. యేసు ఎందుకు పిలిచాడు ఆ సత్యం కొన్ని విషయాలు నేర్చుకున్నారు. ఇంకా నేర్చుకోవాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ కొరకు సమయాన్ని వెచ్చించి యేసుక్రీస్తు ఎందుకు నేను పిలిచాడో ఇంకా సవివరముగా బోధించడానికి ఇష్టపడుతున్నాం. మాకు నేర్పిన విషయాలు నేర్పడానికి ఇష్టపడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతకలేను. క్షణమైనా నే బ్రతకలేను. క్షణమైనా నే బ్రతకలేను.
యేసుక్రీస్తులో పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన ఎందుకు పిలిచాడంటే సమస్తము నీ కొరకు సమకూర్చిబెట్టడానికి. ఆయన ఎందుకు పిలిచాడు అంటే నిన్ను తన స్వరూపంలోనికి మార్చటానికి. ఆయన ఎందుకు నిన్ను పిలిచాడు అంటే నేను నీతిమంతుడిగా మార్చటానికి. ఆయన ఎందుకు నిన్ను పిలిచాడంటే నిన్ను మహిమపరచటానికి. ఆయన ఎందుకు నిన్ను పిలిచాడంటే దేవుని పిల్లలని పిలవబడటానికి. ఆయన ఎందుకు నిన్ను పిలిచాడంటే భవిష్యత్తు జ్ఞానము నీకు నేర్పి ప్రపంచానికి చాటటానికి, చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగులోకి నడిపించడానికి నిన్ను వాడుకోవాలని పిలిచినాడు. ఈ సత్యము తెలుసుకోక మతములో ఇంకా కుళ్ళిపోతూ ఉన్నావేమో, మతంలో ఇరుక్కుపోయావేమో. నేను ఒకనాడు మతంలో ఉన్నవాడిని, నేను చాలా పెద్ద కులంలో పుట్టిన వాడిని, చాలా పెద్ద మతంలో ఉన్నవాడిని. నేను ఆ ఉచ్చులో నుంచి బయటకు వచ్చాను. ఈరోజు పరిశుద్ధుడిని ఆరాధించగలుగుతున్నాను. పరిశుద్ధుడిగా మారడానికి నా ప్రభువుని శరణజించాను. ఆయన పరిశుద్ధపరుస్తూ తన రూపంలోనికి మారుస్తున్నాడు. ఇప్పుడు యేసు రూపంలోకి వచ్చాక యేసు ఉన్న చోటకు పోతాను. నా ప్రియమైన జనంగమా, నువ్వు ఎవరిని పోలి నడవకు. ఎవరి రూపంలో రావడానికి చెప్పుకోక బ్యూటీ పార్లర్కి పోయి చెప్పుకోవడానికి, రూపం మార్చుకోవడానికి అవకాశం ఉందేమో. నువ్వేదో హీరోయిన్లాగా మారడానికి ఈ లోకంలో చాలా ఉండొచ్చేమో. కానీ యేసులాగా మారాలంటే పరిశుద్ధతని రంగు పూసుకోవాలి, నీతోనే రంగు పూసుకోవాలి. ఇవి పూసుకుంటేనే దేవుడి పిల్లలుగా మారుతారు. మైకేల్ జాక్సన్ మగోడిగా ఉండి ఆడదానిగా మారాలని ప్రయత్నం చేసి చివరికి జీవితాన్ని పతనం చేసుకున్నాడు. నేనేమంటానంటే ఈ భూమి మీద ఎవరిని పోలి నేను వారి రూపంలోకి రావాలని కోరుకోవట్లేదు. యేసు రూపంలో రావటానికి, యేసు లాగే మారటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళట్లేదు, ఏ ప్లాస్టిక్ సర్జన్ దగ్గర పోవట్లేదు. నేను ప్రభు దగ్గర కూర్చున్నాను. ప్రభువే తానే తన రూపములకు మారుస్తూ ఉన్నాడు. యేసుని ఎందుకు పిలుస్తున్నాడు నీకు తెలిసింది. తెలిసాక కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతే, ఇందాక సామెతల గ్రంథంలో చెప్పిన మాటల ప్రకారము నువ్వెవడమో నాకు తెలియదంటాడు. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న సందర్భంలో ప్రపంచ మానవ జాతికి ఇదే పిలుపు. యేసుని పిలుస్తూ ఉన్నాడు. జీసస్ కాల్స్ యు, జీసస్ కాల్స్ యు, డోంట్ ఫర్గెట్. దేవుడు మాట్లాడుతున్నాడు. జీసస్ కాల్స్ యు. దిస్ ఇస్ ద గుడ్ టైం ఫర్ యు.
దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ. డోంట్ లీవ్. కమ్ ఆన్ ఇన్ క్రైస్ట్ స్పిరిట్. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. యేసు ప్రభువు వారు ఆహ్వానిస్తున్నాడు. కమ్ ఆన్, ఐ విల్ గివ్ యు రెస్ట్. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగజేస్తాను. మరొక పిలుపు, సమస్త జనులారా, ఒక అమెరికా దేశము కాదు, ఒక భారతదేశము కాదు, ఒక పాకిస్తాన్ కాదు, ఒక జర్మనీ కాదు, మరొక ఆస్ట్రేలియా కాదు, సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. మేము నేను సమాధానం ఇస్తాను. వినకపోతే శిక్ష, వింటే పరలోకం. దేవుడి కృప మీకు తోడైతే రక్షణ కార్యాలు జరుగుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఇంతవరకు మాతో అందరితో మాట్లాడినారు. మీరు ఎందుకు మానవ జాతిని పిలిచారో నేర్పారు. నీకు వందనాలు. నేర్చుకున్న వారందరి మీద మీ ప్రభువులు చేయండి. ఈ శాంతిని సన్నిధి మీ అభిషేకం ఇచ్చి నడిపించమని, ఈ ప్రయాస వ్యర్థమైపోకుండా కాపాడాలి. నీరు కట్టి ఫలింపు చేయమని, నీ దాసుని గెలిపించండి. నీ సేవకుని ఓడిపోకుండా నిలబెట్టమని, పరిచర్యను దీవించండి. పరిచర్యలో ఉన్న వారందరూ విశ్వాసము కోల్పోకుండా ముందుకెళ్ళేందుకు సహాయం చేయమని యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడి విమోచకుడైన యేసుక్రీస్తునాథుని కృప, మన ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి, ఇది కూడిన సకల పరిశుద్ధులకున్న సంఘానికి, ఈ స్వరం ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలంతో నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్.